Hello friends, welcome to Natty and Fit, and you're listening to Fitness Enthusiast Avinash. So, నేను మీకు చెప్పినట్లుగానే ఒక వార్మప్ వీడియోతో వచ్చేసాను ఫ్రెండ్స్. సో వార్మప్ అనేది చాలా క్రూషియల్ ఫేజ్ ఇన్ అన్ ఎక్సర్సైజ్ అనమాట. సో యొక్క ఎక్సర్సైజ్ సెషన్ అనేది మనం తీసుకున్న టోటల్ 3 phases అనేవి ఇంక్లూడ్ అయి ఉంటాయి. సో వన్ ఈజ్ వార్మప్ ఫేజ్, సెకండ్ ఈజ్ అన్ ఎక్సర్సైజ్ ఫేజ్, థర్డ్ ఈజ్ అండ్ కూల్ డౌన్ ఫేజ్. సో మనం ఎంతో ఇంపార్టెంట్ అయిన వార్మప్ ఫేజ్ గురించి ఈ వీడియోలో చూడబోతున్నాం. సో వార్మప్ చేసే ముందర అసలు వార్మప్ అంటే ఏంటో మనం తెలుసుకుందాం. వార్మప్ పేరులో ఉంది, అంటే మనం బాడీని హీట్ చేస్తాం అన్నమాట. సో మన హార్ట్ రేట్ అనేది ఎలివేట్ చేసి మన మజిల్స్ అనేది వర్కౌట్కి ప్రిపేర్ చేసే ఫేజ్ని వార్మప్ అంటారు. సో ఇట్స్ అన్ క్రూషియల్ ఫేజ్. సో మీరు జిమ్కి వెళ్ళినా లేకపోతే ఏదైనా స్పోర్ట్స్ జాయిన్ అయినా, ఎనీ యాక్టివిటీ, కబడ్డీ, ఫుట్బాల్, క్రికెట్, ఎనీథింగ్, ఎనీ యాక్టివిటీ జాయిన్ అయినా లేదా యాక్టివిటీ చేస్తున్నా, ఫస్ట్ మీకు అక్కడ కోచ్ కానీ ఎవరైతే స్పోర్ట్స్ సర్టిఫైడ్ పర్సన్స్ ఉన్నారో వాళ్ళు ఫస్ట్ మీకు నేర్పించేది ఏంటంటే వార్మప్. సో ఈ వార్మప్ అనేది చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి ఫ్రెండ్స్. సో ఇందులో మన బాడీ పార్ట్స్ అన్నిటినీ మనం హీట్ చేసి స్ట్రెచ్చింగ్ అనేది కోఆర్డినేట్ చేస్తూ ఒక ఎలివేటెడ్ హార్ట్ రేట్లో మన బాడీ అనేది ఎక్సర్సైజ్కి మనం ప్రిపేర్ చేస్తాం. సో ఈ ఫేజ్నే వార్మప్ ఫేజ్ అంటారు. వార్మప్ కూడా చాలా జాగ్రత్తగా నేర్చుకోవాలి. ఒక మంచి వార్మప్ అనేది ఒక మంచి వర్కౌట్ యొక్క రిజల్ట్ అన్నమాట. సో వార్మప్ ఎలా చేయాలనేది నేను దగ్గరుండి మీకు చూపిస్తాను. సో జనరల్గా యూజువల్లీ బయట ఎక్కడైనా మీరు చూసుకుంటే కనుక పోలీస్ అకాడమీ కానీ మిగతా వాటిల్లో కానీ ఈవెన్ ఇండియన్ ఆర్మీ కానీ వార్మప్ చేసే ముందర కాసేపు రన్నింగ్ చేస్తారు. ఎందుకు? హార్ట్ రేట్ ఎలివేట్ అవుతాయి. సో యూజువల్గా నేను ప్రాసెస్ అంటే ఫాలో అయ్యే మెథడ్ ఏంటంటే, యూజువల్గా నేను ఒక 10 to 20 minutes అనేది ఒక 10 minutes నేను వాకింగ్ చేస్తాను. మిగతాది ఒక 2 to 3 kilometers రన్నింగ్ చేయాలి కంపల్సరీ. వార్మప్ చేసే ముందర మీ హార్ట్ రేట్ అనేది ఎలివేట్ చేయాలి. మీకు పూర్తిగా బాడీ మొత్తం స్వెట్ అవ్వాలన్నమాట. మీ నడినెత్తి మీద నుంచి, అంటే హెడ్ టాప్ దగ్గర నుంచి పాదాల వరకు కూడా చక్కగా చెమటలు పట్టాలి. మీ బాడీలో ఉన్న ఎక్సెస్ ప్రెషర్ అంతా కూడా రిలీజ్ అయిపోద్ది. తర్వాత కొన్ని మూమెంట్స్ చేస్తారు వార్మప్లో, హెడ్ నుంచి టో వరకు స్ట్రెచ్చింగ్ అనేది కోఆర్డినేట్ చేసుకుంటా డైనమిక్ మూమెంట్స్ యూజ్ చేసి చేస్తారనమాట. అవన్నీ ఎలా చేయాలో ఏంటనేది ఈ వీడియోలో మనం చూద్దాం. సో వార్మప్ చేసే ముందర బేసిక్గా మీరు బయట ఫస్ట్ నేర్చుకునే ముందరైతే ఒక 5 to 10 minutes ఖచ్చితంగా వాకింగ్ చేయాలి. తర్వాత ఒక 2 to 3 kilometers రన్నింగ్ అనేది చేయాలి. మీ హార్ట్ రేట్ ఎలివేట్ అవ్వాలి. అలా ఎలివేట్ అయిన తర్వాత సో మీ హెడ్ మీద నుంచి టో వరకు, అంటే 2 డైరెక్షన్స్లో చేస్తారనమాట వార్మప్ అనేది. ఏదో టాప్ టు బాటమ్ చేస్తారు, లేకపోతే బాటమ్ టు టాప్ చేస్తారు. హెడ్ టు టో ఆర్ టో టు హెడ్. ఇది మీరు ఖచ్చితంగా వార్మప్ చేసే వాళ్ళందరూ గుర్తుపెట్టుకోవాల్సిన ప్రొసీజర్. సో వార్మప్ చేసే ముందర హార్ట్ రేట్ అనేది మనం ఎలివేట్ చేస్తాం, బాడీ టెంపరేచర్ అనేది రేజ్ చేస్తాం అనమాట. తర్వాత వార్మప్ కంప్లీట్ చేసుకొని ఎక్సర్సైజ్ చేస్తాం. ఎక్సర్సైజ్ కంప్లీట్ చేసేటప్పుడు కూల్ డౌన్ చేస్తాం. ఓకే, ఈ ఫేజెస్ అనేవి చాలా ఇంపార్టెంట్ క్రూషియల్ ఫేజెస్ ఒక ఎక్సర్సైజ్ సెషన్లో. ఇవి మీరు ఖచ్చితంగా గుర్తుపెట్టుకోవాలి. సో నెక్స్ట్ ఏంటంటే, నేను చూపించే వార్మప్ దగ్గర మేబీ ఇంట్లో కూడా చేసుకోవచ్చు. సో వాకింగ్ కుదిరితే వెల్ అండ్ ఫైన్, వాకింగ్ అండ్ రన్నింగ్ కూడా కుదరని ప్లేస్లో ఎలా బాడీ వార్మప్ చేసుకోవాలి, ఇంట్లో అయితే ఎలా చేసుకోవచ్చు అనేది నేను ఈ వీడియోలో మీకు చూపిస్తాను. సో ఇంకెందుకు మరి లేట్, వార్మప్ అనేది ఎలా చేయాలో మనం ఈ వీడియోలో చూసేద్దాం రండి.
సో 50 రెపిటేషన్స్ 1 సెట్ అయింది. ఒకవేళ అలుపు వస్తే కనుక 10 to 30 seconds రెస్ట్ తీసుకోవచ్చు. రెస్ట్ కూడా మరీ ఎక్కువసేపు తీసుకోకూడదు. ఇంకో 50 రెపిటేషన్స్ కొట్టాలి. సో ఇందాక 50, ఇప్పుడు 50, టోటల్ 100 రెపిటేషన్స్ అయిపోయినాయి. జంపింగ్ జాక్స్. సో నెక్స్ట్ మౌంటైన్ క్లైంబర్స్ చేద్దాం. 50 రెపిటేషన్స్. మధ్యలో ఒక 10 to 30 seconds రెస్ట్. మీ యొక్క ఎండ్యూరెన్స్ బట్టి, మీ యొక్క ఓపిక బట్టి. లేదంటే కనుక మీ ఎండ్యూరెన్స్ బాగుంటే కంటిన్యూగా చేయొచ్చు. సో చూసారుగా ఫ్రెండ్స్, మౌంటైన్ క్లైంబర్స్ ఒక 50 రెపిటేషన్స్ చేశాను నేను. ఒక ఆయాసం వస్తుంది, కొంచెం గ్యాప్ ఇచ్చి మళ్ళీ అమ్మటనే కంటిన్యూ చేయాలి. చక్కగా చెమటలు పట్టాలి. ఇలాగా మీ హెడ్ మీద నుంచి పాదాల వరకు కూడా బాడీ అంతా చక్కగా వార్మ్ చేయాలి. 50 రెపిటేషన్స్ చేశాను. అంటే ఒక రెప్ వచ్చేసి, అంటే ఒక లెగ్ ఫస్ట్ టైం ఫ్రంట్కి తీసుకొస్తే ఒక లెగ్ 2 సార్లు తీసుకొస్తే 1 రెపిటేషన్ అనమాట. సో అలాగా 50 రెపిటేషన్స్ కొట్టాలి. అంటే 1 = 1. సో మళ్ళీ స్టార్ట్ చేద్దాం. ఇది ఒక రెపిటేషన్ అనమాట. సో ఇలా 50 రెపిటేషన్స్ చేయాలి.
సో మన జంపింగ్ జాక్స్ అండ్ మౌంటైన్ క్లైంబర్స్ అయిపోయినాయి ఇప్పుడు. సో అది ఫ్రెండ్స్, నేనైతే నాకు కొంచెం ఓపిక ఉంది కాబట్టి 100 రెపిటేషన్స్ కొట్టాను. 50-50 కింద 2 సెట్స్ కింద చేసుకొని గ్యాప్ తీసుకొని ఒక 50 రెపిటేషన్స్ తర్వాత ఒక 30 సెకండ్స్ దాకా గ్యాప్ తీసుకొని కొట్టాను. లేదు మీకు కష్టంగా ఉందనుకుంటే 50 కొట్టండి స్టార్టింగ్లో. సాధ్యమైనంత వరకు బయట వాకింగ్ చేసి కాసేపు రన్నింగ్ చేసిన తర్వాత బాడీ వార్మప్ అయితే చక్కగా అవుద్ది. నేను ఇక్కడ ఇంట్లో కాబట్టి జంపింగ్ జాక్స్ అండ్ మౌంటైన్ క్లైంబర్స్తో చేశాను. సో వార్మప్ నెక్స్ట్ ఫేజ్కి వెళ్ళిపోదాం మనం. సైడ్ బెండ్స్ అనమాట. సైడ్కి ఇలా స్ట్రెచ్ చేయాలి. మన ఇయర్ని షోల్డర్కి టచ్ చేయడానికి ట్రై చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, సో నెక్ అప్ లిఫ్ట్. నెక్స్ట్ 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16 17 18 19 20 అండ్ ఒక్కసారి స్ట్రెచ్ చేసి జస్ట్ నెక్ స్ట్రెచ్ చేసి రైట్గా తీసుకోండి. సో నెక్స్ట్ స్ట్రెచ్. నెక్స్ట్ జస్ట్ అలా స్ట్రెచ్ చేసి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేసి వదలండి. ఒక 5 seconds. Just 5 seconds. సో ఇక్కడ మనం నెక్స్ట్ స్ట్రెచ్ చూపించాను కదా, అదేంటంటే ఇక్కడ మన నెక్ మజిల్స్ మధ్యలో ఒక చిన్న మసిల్ ఉంటుంది అనమాట, ఎలివేటర్ స్కాపులా అని చెప్పి. అది మన స్కాప్ని డైరెక్ట్గా కనెక్ట్ చేసే మసిల్. మన ఆర్మ్ సైడ్ వైజ్ లిఫ్ట్ చేయడానికి దానికి హెల్ప్ చేస్తుంది. సో ఆ మజిల్ అనేది మనం స్ట్రెచ్ చేస్తున్నాం. వార్మ్ చేసేటప్పుడు చక్కగా మజిల్స్ అన్నీ రిలాక్స్ అవ్వాలి. మీరు ఎక్సర్సైజ్ చేసే కొద్దీ ఇంకా బాడీ మైండ్ పీస్ఫుల్ అవుతూ ఉండాలి. సో ఎక్సర్సైజ్ అంటే నా దృష్టిలో స్ట్రెస్ క్రియేట్ చేయడం కాదు, ఇట్స్ అ ఫార్మ్ ఆఫ్ రిలాక్సేషన్. మనం బయట ఎంతో స్ట్రెస్ని ఫీల్ చేసి వస్తూ ఉంటాం. డైలీ ఖచ్చితంగా 1 hour 2 hour ఎక్సర్సైజ్ చక్కగా ఒక మంచి రిథంలో చేస్తే మాత్రం మంచి బెనిఫిట్స్ ఉంటాయి. బాడీ అసలు చాలా పీస్ఫుల్గా తయారవుతూ ఉంటుంది. సో నెక్స్ట్ మూమెంట్కి వెళ్ళిపోదాం.
గెట్ బ్యాక్ టు నెక్. హెడ్ అయిపోయింది. షోల్డర్ సర్కిల్స్, ఇన్వర్డ్ రొటేషన్. 1 2 3 4 5 6 7 8 9 10 లోపలికి. సో బ్యాక్ సైడ్ నుంచి కూడా చూపిస్తాను ఒకసారి. అలా 1 2 3 4 5 6 7 8 9 10. సో బ్యాక్ సైడ్ చేసాం కదా, ఇప్పుడు ఇన్వర్ట్ చేసాం కదా. సో సేమ్ బ్యాక్ సైడ్ కూడా అలాగే రొటేట్ చేయాలి. 10 repetitions. 1 2 3 4 5 6 7 8 9 10. సో బ్యాక్ సైడ్ చూస్తాం. మళ్ళీ బ్యాక్ సైడ్ రొటేట్ చేస్తాం. 1 2 3 4 5 6 7 8 9 10. సో షోల్డర్స్ వింగ్స్ అయ్యి లోపల అయిపోయినాయి. నెక్స్ట్ షోల్డర్ సర్కిల్స్. స్లోగా 1 2 3 4 5 6 7 8 9 10. 1 2 3 4 5 6 7 8 9 10. తర్వాత ఆర్మ్స్ రెండు వైడెన్ చేసి స్లోగా 1 2 3 4 5 6 7 8 9 10. ఈ కాన్సన్ట్రేషన్ అంతా ఇక్కడ ఉండాలి, షోల్డర్ డెల్స్ దగ్గర. సో ఈ స్లోగా రొటేట్ చేస్తా బాంబ్ చేయాలన్నమాట. ఇక్కడ ఉండాలి కాన్సన్ట్రేషన్ అంతా. సో బ్యాక్వర్డ్ స్లోగా చిన్న సర్కిల్స్ చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10 10. సో ఇప్పుడు కొంచెం పెద్ద సర్కిల్స్ చేద్దాం. ఫ్రంట్ వర్డ్స్ 1 2 3 4 5 6 7 8 9 10. చేతులు బాగా పెయిన్ వస్తాయి అన్నమాట. నెక్స్ట్ మళ్ళీ రివర్స్ 1 2 3 4 5 6 7 8 9 10. ఎస్. చేసి ఫ్రంట్ సైడ్ 1 కొంచెం స్పీడ్గా 2 3 4 5 6 7 8 9 10. మళ్ళీ నెక్స్ట్. సో ఈ చేయి చేస్తున్నాం కాబట్టి ఈ లెగ్ అనేది ఫ్రంట్లో ఉంటుంది, ఒక లెగ్ బ్యాక్ సైడ్ ఉంచుకొని ఇంకో హ్యాండ్ చెస్ట్ దగ్గరలో పెట్టుకొని సో స్పీడ్గా 1 2 3 4 5 6 7 8 9 10. సో మళ్ళీ ఇప్పుడు ఫ్రంట్ చేసాం కదా, బ్యాక్ సైడ్ 1 2 3 4 5 6 7 8 9 10. మళ్ళీ అదర్ హ్యాండ్ 1 2 3 4 5 6 7 8 9 10. సో అయిపోయింది. చక్కగా షోల్డర్స్ అన్నీ అయితే బాగైతే
పాప్ అయిపోయినామంటాం, పాప్ పెయిన్ వస్తుంది. ఓకే, ఇంకొకసారి ఇచ్చేద్దాం. 1 2 3 4 5 6 7 8 9 10. మళ్ళీ బ్యాక్ సైడ్ 1 2 3 4 5 6 7 8 9 10. సో మనం ఎన్ని టైమ్స్ అయితే ఫార్వర్డ్కి చేస్తామో రొటేషన్స్ అన్ని టైమ్స్ బ్యాక్వర్డ్కి కూడా చేయాలి. అప్పుడే ఒక సిమెట్రీ అనేది మెయింటైన్ అవుతుంది. బాడీ ఫామ్ అవటం కూడా మీకు సిమెట్రికల్గా ఫామ్ అవుతుంది. సో ఒక సైడ్ ఎక్కువ రెపిటేషన్స్ చేసి ఇంకో సైడ్ తక్కువ రెపిటేషన్స్ అనేవి చేయకూడదు, అప్పుడు మజిల్ ఇంబ్యాలెన్సెస్ వస్తాయి అన్నమాట. సో అయితే ఎన్నైతే రెపిటేషన్స్ చేసామో అటు సైడ్ అన్ని రెపిటేషన్స్ చేయాలి, ఫ్రంట్కి ఎన్ని రెపిటేషన్స్ చేసామో బ్యాక్ సైడ్ కూడా అన్ని రెపిటేషన్స్ చేయాలి. సో నెక్స్ట్ షోల్డర్స్ అయిపోయినాయి. అండ్ నెక్స్ట్ బాడీ పార్ట్ వచ్చేసి ఫింగర్స్. ఫింగర్ స్ట్రెచ్ చేయాలి ఇలాగా. 1 2 3 4 5. మళ్ళీ పైకి 1 2 3 4 5. అసలు స్ట్రెచెస్ అలా హోల్డ్ చేయండి. చక్కగా ఊపిరి తీసుకొని బయటకు వదలండి. మైండ్ మజిల్స్ అన్నీ రిలాక్స్ అవుతాయి. మళ్ళీ ఫ్రంట్ సైడ్కి కూడా కాసేపు అలా స్ట్రెచ్ చేసి ఫింగర్స్ని బ్రీత్ ఇన్ చేసి బ్రీత్ అవుట్ చేయండి. నెక్స్ట్ వేస్ట్ వార్మప్. వేస్ట్. సో ఇన్వర్ట్ సర్కిల్స్ 1 2 3 4 5 6 7 8 9 10. ఓకే, ఇప్పుడు మళ్ళీ అవుట్వర్డ్ రివర్స్ 1 2 3 4 5 6 7 8 9 and 10. మీకు ఒకసారి సైడ్ నుంచి కూడా చూపిస్తాను. సో చేతుల స్ట్రైట్గా పెట్టుకొని తర్వాత ఇన్వర్ట్ 1 2 3 4 5 6 7 8 9 and 10. మళ్ళీ బ్యాక్ సైడ్ 1 2 3 4 5 6 7 8 9 10. Yes. సో నెక్స్ట్ కూడా అయిపోయింది. నౌ పామ్ స్ట్రెచ్. సో ఇదేంటంటే మీ ఫ్లెక్సార్స్ అండ్ కొంచెం మీ బైసెప్ కూడా మజిల్స్ అనేవి ఇన్వాల్వ్ అవుతాయి. సో పామ్ స్ట్రెచ్ ఎలా చేయాలో చూద్దాం. ఫ్రంట్ సైడ్. సో ఇలా ఫ్రంట్కి మీ హ్యాండ్ అనేది పెట్టుకోవాలి స్ట్రైట్గా. సో ఆపోజిట్ హ్యాండ్తో మీ విస్ట్ దగ్గర పట్టుకొని పామ్ని స్లైట్గా బ్యాక్ చేస్తూ బ్రీత్ ఇన్ చేసి బ్రీత్ అవుట్ చేయాలి. 5 breaths 5 times. ఓకే, 1 2 3. Feel relax your body. 4 5 8గా లాస్ట్లో కంప్లీట్ చేసినప్పుడు కొంచెం సేపు ఒక 2-3 seconds లైట్గా అలా హోల్డ్ చేసి రిలీజ్ చేస్తూ నైస్ స్ట్రెచ్ వస్తుంది. ఇంకొక చేయి ఉంటుంది. నెక్స్ట్ 1 2 3 4 5 6. సో సైడ్ నుంచి చూపిస్తాను ఎక్సర్సైజ్ అనేది. సో ఆర్మ్ ఇలా పెట్టుకుంటాం స్ట్రైట్గా. స్ట్రెస్ అంటే మీకు మజిల్లో టెన్షన్ అనేది ఇక్కడ ఫీల్ అవుతారు. లైట్గా ఏమైనా ఫీల్ అయితే ఇక్కడ బైసెప్ మీద ఫీల్ అవచ్చు. మ్యాక్సిమం స్ట్రెస్ అనేది మీకు ఇక్కడే పడుతుంది. సో ఇలా పట్టుకున్నారు కదా, లైట్గా బ్యాక్. మరి గట్టిగా కూడా చేయకూడదు, లైట్గా. సో జస్ట్ ఇక్కడ స్ట్రెచ్ అనేది ఫీల్ అవ్వాలంటే స్టాప్ చేయాలి. 1 2 3 4 5
and stretch, started release. Next, 1, 2, 3, 4, 5, and stretch 2 seconds, release. Super, super feeling. Exercise నాకు అందుకే ఇష్టం. బాడీ అంతా చక్కగా ఒక విధంలో ఉంటుంది. నెక్స్ట్ సో బ్యాక్ సైడ్ చేశాం కదా ఆపోజిట్. సో ఇక్కడ మీ ఎక్స్టెన్సర్స్ అనేవి యాక్టివేట్ అవుతాయి. ఇందాక మనం చేసిన దానికి అయితే 4 ఆఫ్ ఫ్లెక్సర్స్ యాక్టివేట్ అవుతాయి. సో కదా ఫ్రంట్ సైడ్ సేమ్ అలాగే పట్టుకొని రైట్గా 1, 2, 3, 4, 5 and stretch. Next hand. 1, 2, 3, 4, 5 and stretch, release. Next sideways. Hand పట్ల గ్యాప్ అలా పెట్టుకోవాలి. సో ఈ పైన వీటి నుంచి చూసుకోండి. ఈ పైన ఈ మజిల్స్ ఉన్నాయి కదా, ఈ ఎక్స్టెన్సర్స్ అన్ని ఈ పార్ట్ స్ట్రెచ్ అవ్వాలన్నమాట. ఈ ఫామ్ ఈ మూమెంట్ పర్ఫామ్ చేస్తాం. సో 1, 2, 3, 4, 5 stretch, release. 1, 2, 3, 4, 5 stretch and release. Wow. అయిపోయింది. సో రిస్ట్ చక్కగా వామప్ అయిపోయింది. కాస్త ఫింగర్స్ కూడా అలాగ ఒక 10 times క్లోజ్ చేసి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేస్తే అవి కూడా చక్కగా రిస్ట్స్ అనేవి చాలా గట్టిగా అవుతాయి. పిడికిలు కూడా ఇలా బిగిస్తే ఎవరు పక్క కొట్ అలా అనిపిస్తుంది. పక్కకి కదపలేరండి, వల్ల రావాలి. Next, 4 arm rotations are 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Next is it 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. రెండు కలిపి చేద్దాం. So 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఇప్పుడు రివర్స్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. కొంచెం స్పీడ్గా చేద్దాం. 2, 4, 5, 6, 7, 8, 9, 10 and 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో ట్రైనింగ్ మంచిది అనమాట. 2-3 యాక్టివిటీస్ చేస్తే మల్టీ టాస్కింగ్ చేసి. నెక్స్ట్ సో ఎల్బో రొటేషన్స్. మీ ఎల్బో జాయింట్స్కి మంచి రిలాక్సేషన్ వస్తుంది. సో ఇన్వర్డ్ రొటేషన్ 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10 and back side 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. Same other hand kuda 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 2, 3, 4, 5, 6, 7, 8, 9 and 10. సో ఈ జాయింట్స్ అనేది కొంచెం రిలాక్స్గా ఉంటుంది. Now
సో ట్రైసెప్స్ స్ట్రెచ్ ఆర్మ్ తీసుకొని బ్యాక్ సైడ్ ఇక్కడ ఇంకో కార్నర్ ఉంది కదా, ఈ కార్నర్ కనిపిస్తుంది కదా, కార్నర్ పట్టుకొని ఇక్కడ మజిల్స్ ఉంటాయి అన్నమాట. మీకు స్ట్రెచ్ అనేది ఇక్కడ ఫీల్ అవ్వాలి. దిస్ పార్ట్ ఆఫ్ ద మసిల్ ట్రైసెప్స్ లైట్గా అలా స్ట్రెచ్ చేస్తే ఇంకొంచెం స్ట్రెచ్ అవ్వాలంటే ఇలా కొంచెం బెండ్ అయ్యాలనుకోండి. ఇంకా మీ ట్రైసెప్స్ అనేవి బాగా స్ట్రెచ్ అవుతుంది. ఈ పార్ట్ ఆఫ్ ద మసిల్లో మీకు స్ట్రెచ్ అనేది ఫీల్ అవ్వాలి. సో అనదర్ హ్యాండ్ కొట్టేది అలా ఒక 5 సెకండ్స్ టైట్గా 1 2 3 4 5 కొంచెం డీప్ వెళ్ళాలంటే అలా బెండ్ అయ్యారు అనుకోండి, కొంచెం డీప్ అనిపిస్తుంది స్ట్రెచ్. రిలాక్స్. సో నెక్స్ట్ రాంబాయిడ్ స్ట్రెచ్. సో రాంబాయిడ్స్ అనేవి బ్యాక్ సైడ్ ఇక్కడ మధ్యలో ఉంటాయి అన్నమాట. మన స్కాప్స్ రెండింటిని ఇలాగ జాయిన్ చేసి వస్తాయి రాంబాయిడ్ స్ట్రెచ్. సో ఫస్ట్ అయితే ఆర్మ్ని ఫ్రంట్ సైడ్ ఇలా మీ చెస్ట్ దగ్గరికి సైడ్కి తెచ్చేసుకొని ఇంకొక ఆర్మ్తో దీన్ని లాక్ చేసి ఇలా ట్విస్ట్ చేశారంటే మీకు బ్యాక్ సైడ్ అనేది స్ట్రెచ్ పూర్తిగా స్ట్రెచ్ అయింది. అలా ఒక 5 సెకండ్స్ లైట్గా బ్యాక్ సైడ్ కొంచెం డీప్. సో ఇలా చేసినప్పుడు ఏంటంటే బ్యాక్ సైడ్ మధ్యలో ఒక మసిల్ ఉంటుంది, అది స్ట్రెచ్ అయితే ఇదంతా కూడా మీరు స్ట్రెచ్ ఫీల్ అవుతుంది. బాల్ అండ్ సాకెట్ జాయింట్, షోల్డర్స్ మొత్తం అలా కాసేపు సో చక్కగా మీ ఆర్మ్స్, షోల్డర్స్, నెక్ అండ్ హెడ్ అయిపోయింది. సో మిడిల్ పార్ట్ చెస్ట్ ఓపెనర్స్ అంటారు వీటిని. సో చెస్ట్ మజిల్ ఎంగేజ్ చేయడానికి 1 2 3 4 5 6 7 8 9 and 10. Next 1 2 3 4 5 6 7 8 9 10. ఆర్మ్ రైజెస్ అంటారండి. సో ఆర్మ్ మోషన్, రేంజ్ ఆఫ్ మోషన్ పెంచుతుంది. ఫ్రెండ్స్ సో బాడీ మొత్తం ఓపెన్ చేసి యూజ్ చేయండి. 2 3 4 5 6 7 8 9 10. సో ఇలా చేయటం వల్ల అన్ని మజిల్స్ అనేవి మనం టచ్ చేస్తున్నాం. అన్ని మసిల్స్ సిగ్నల్ పంపిస్తాం అన్నమాట. సో మన ఈ బాడీని ఆపరేట్ చేస్తున్న వాడు ఏదో చేయబోతున్నాడు ఈ బాడీతో. సో రెడీగా ఉండు, కొంచెం పవర్ఫుల్ యాక్టివిటీస్ చేస్తాడు అని చెప్పి సిగ్నల్ పంపిస్తాడు, స్ట్రెస్ ఇవ్వబోతున్నాం బాడీకి అని చెప్పి. సో అంతా అయిపోయిన తర్వాత సైడ్ స్ట్రెచెస్ అన్నమాట. సో 2 హ్యాండ్స్ కనుక ఇలా పైకి తీసుకుంటే ఫస్ట్ మీరు 2 హ్యాండ్స్ ఎలా పెట్టైనా చేయొచ్చు. ఇలా 1 2
3 4 and 5. లేకపోతే ఒక ఆర్మ్ సపోర్ట్ కోసం ఇక్కడ పెట్టుకొని ఇంకొక ఆర్మ్ పైకి పెట్టి స్లోగా సపోర్ట్ తీసుకుంటా. 1 ఫస్ట్ ఒక సైడ్ చేసేసి మళ్ళీ ఇంకో సైడ్ చేయండి. 5 times అలాగా. 1 2 3 4 and 5. Yes. Mali opposite side. 1 2 3 4 and 5. Yes, చక్కగా బాగా సైడ్ స్ట్రెచ్ చేయండి. ఫ్లెక్సిబిలిటీ బాగా పెరిగింది. ఇంకొంచెం వైడ్ స్టాండ్స్ తీసుకొని చేతులు పైకి పెట్టుకొని స్ట్రైట్గా, సో ఒక చేయి సపోర్ట్ తీసుకొని ఇంకొంచెం 2 3 4 and 5. Next, opposite side. 1 2 3 4 and 5. సో అది బాడీ మొత్తాన్ని సైడ్కి స్ట్రెచ్ చేసేసాం. సో ఇప్పుడు రొటేషన్స్ చేయాలి. రొటేషన్స్ చేయాలంటే కొంచెం కెమెరా యాంగిల్ దూరంగా సో లెగ్స్ అనేవి వైడ్గా పెట్టుకోవాలి. వైడ్గా పెట్టుకున్న తర్వాత ఆర్మ్స్ కంప్లీట్గా ఓపెన్ చేసేసి మీ యొక్క ఆపోజిట్ పార్ట్ ఈ చేతితో అయితే ఇలా టచ్ చేయాలి. కనిపిస్తుంది అనుకోకపోతే మెడపై ఒక టచ్ చేయాలి. నెక్స్ట్ మళ్ళీ ఆపోజిట్ సైడ్లో టచ్ చేయాలి. ఒక సైడ్ 1 1 ఒక రెపిటేషన్ అన్నమాట. సో అలాగా 50 రెపిటేషన్స్. సో మీ బాడీకి ఎలా సూట్ అయితే అలాగా మ్యాక్సిమం 100 నుంచి ఎక్కువ వెళ్ళద్దు. సో 50 రెపిటేషన్స్ పట్టండి నా అడ్వైస్ ప్రకారం. లేదు 50 రెపిటేషన్స్ ఈ చేసినా వేరే ట్విస్ట్ అయి ఉన్నాయి కాబట్టి 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16
ఏం చేసాం అనేది మ్యాటర్ కాదు. ఫినిష్ చేసే లాస్ట్ 2-3 సెకండ్స్లో చక్కగా స్ట్రెచ్ చేస్తాం చూసారా. స్ట్రెచ్ చేసి అలాగ ఒక 2 సెకండ్స్ ఉంచుతాం రోజు. అక్కడే చిన్న డిఫరెన్స్ అనేది ఏర్పడుతుంది. సో అది చక్కగా ప్రాక్టీస్ చేయాలన్నమాట. టైంతో పాటు అది చక్కగా నెక్స్ట్ ట్రంక్ ట్విస్ట్. సో లెగ్స్ వైడ్గా పెట్టుకొని ముందుకి చూస్తూ ట్రంక్ జస్ట్ ఎదురుగా ఆర్మ్స్ ఇలా ప్లేస్ చేసి, ఇలా ప్లేస్ చేసిన వాళ్ళది, ఇలా ప్లేస్ చేసిన వాళ్ళది పట్టుకొని ఫ్రంట్కి చూస్తూ హిప్ మాత్రమే, మీ లెగ్స్ కూడా ఇంకా కదలకూడదు. అక్కడి నుంచి 1 1 2 2 3 3 4 4 5 5 ఇలాగ 50 కానీ 100 రెపిటేషన్స్ కానీ కొట్టాలి. అప్పుడు మీ మొత్తం దగ్గర ఉన్న కొవ్వు అంతా పెరిగిపోద్ది. 6 7 7 8 8 9 10 11 11 12 12 13 13 14 14 15 15 16 16 17 17 18 18 19 19 20 20 21 22 22 23 23 24 24 25 25 26 26 27 27 28 28 29 29 30 30 31 31 32 32 33 33 34 34 35 35 36 36 37 37 38 38 39 39 40 40 41 41 42 40 43 44 44 45 46 46 47 47 48 48 49 49 50 50 51 51. షూర్ ఆ అమ్మాయి ఎవరో మనల్ని చూస్తున్నట్టుంది. జోక్స్ అవార్డ్ మనల్ని ఎవరు చూడట్లేదు లేండి. మనం చేసి ఈ మాత్రం ఎక్సర్సైజ్ మనం ఎవరు చూస్తారు కానీ అసలు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు నవ్వకూడదు. మనం ఏం చేద్దాం, ఆగదు కదా అట్లా. కనీసం మీకన్నా మా బాధ చెప్పుకోరుగా సింగిల్స్ కష్టాలు. ఎవరు చూడట్లేదు అనుకోండి, చూస్తే బాగుంటుందేమో కదా. జస్ట్ కిడింగ్. ఓకే నైస్. ట్రంక్ ట్విస్ట్ అయిపోయినాయి. హాఫ్ ఆఫ్ ద బాడీ కల్లాస్ వార్మప్ అయిపోయింది. సో నెక్స్ట్ టోస్. మీ ఆర్మ్స్ ఈ యొక్క టోస్ టచ్ చేయడానికి ట్రై చేయండి. ఇవి 50 రెపిటేషన్స్ చేయాలి. అలవాటు అవుతాయి. అక్కడ హోల్డ్ చేయడానికి ట్రై చేస్తాను.
నెక్స్ట్ హిప్ రొటేషన్స్. చక్కగా అసలు చాలామంది నడుము ట్రైన్ చేయడానికి సిగ్గుపడతారు. అస్సలు సిగ్గుపడదు ఎక్సర్సైజ్ చేసేటప్పుడు. చక్కగా హ్యాండ్స్ ట్రంక్ మీద పెట్టుకొని ఏం తక్కువ ఉందని చక్కగా మీకు దేవుడు అంత మంచి నడిపిస్తే ఎలా చెప్పుకుంటా. 1 2 3 4 5 6 7 8 9 10. మళ్ళీ ఆపోజిట్లో 1 2 3 4 5 6 7 8 9 10. సో ఇలాగ మనం నెక్కి చేసినట్టే ఒకసారి చక్కగా రౌండ్గా అలా తిప్పి అది తిప్పి అసలు బాడీ అంతా ఇలా ఎక్సర్సైజ్ చేస్తే చక్కగా బాగుంటే ఇలా చేస్తే బాడీ చక్కగా నాజుగ్గా సన్నగా కరెంట్ పుల్లా తయారైంది. నెక్స్ట్ సో బెండ్స్ ఇంకా అవ్వలేదు. ఇందాక మనం ఫ్రంట్కి బెండ్ చేసాం కదా, కాళ్ళు రెండు దగ్గరగా పెట్టి. సో ఇప్పుడు కొంచెం డిస్టెన్స్ తీసుకుని సమానంగా డిస్టెన్స్ తీసుకొని ఫ్రంట్ చేతుల్లో పెట్టి టచ్ అయితే టచ్ చేయండి, లేదంటే మీ స్ట్రెచ్ ఎక్కడి వరకు చేయకుండా అక్కడ చేసి మళ్ళీ ఇలా హోల్డ్ చేసినా పర్లేదు. అదే మీ ఆర్మ్స్ని సపోర్ట్గా ఇక్కడ నడువు దగ్గర పెట్టుకొని బ్యాక్ స్ట్రెచ్ చేసినా పర్లేదు. ఇలాగా 10 times చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10 11 12 13 14 15 16. కౌంట్ ఎక్కువైపోయింది కదా. సరే సైడ్ వ్యూ చూపిస్తాను మీకు స్క్రీన్ కదా. 17 18 19 20. చక్కగా ఇలా పట్టుకొని లైట్స్ ఇంత రిలాక్స్డ్ ఉంటుందంటే బాడీ మొత్తం. ట్రంక్ కూడా అయిపోయింది. ఇప్పుడు glutes, thighs, hamstrings, calves and finally ankle. అవి ఒక్కటి బ్యాలెన్స్ ఉండిపోయినాయి మన బాడీలో వార్మ్ చేయాల్సింది. సో లెగ్స్ చేద్దాం. ఒక లెగ్ ఫ్రంట్ ఉంచండి, ఇంకో లెగ్ బ్యాక్ సైడ్ ఒక లెగ్. సో నేను ఏ లెగ్ అయితే ఫ్రంట్ ఉంచారో ఆ హ్యాండ్ని ఫ్రంట్ ఫేస్ చేయాలి. ఈ హ్యాండ్తో ఈ లెగ్ని టచ్ చేయాలన్నమాట. టచ్ చేయడానికి ట్రై చేయండి, అంటే ఆ లెవెల్ ఆఫ్ హైట్ అయితే 1 2 3 4 5 6 7 8 9 10.
సో మీకు కనపడాలని చెప్పి ఈ హ్యాండ్ని లాక్ చేయకుండా వదిలేసా. లేదు అంటే ఇలా పెట్టుకోవచ్చు. ఇలా పెట్టుకొని 1 2 3 4 5 6 7 10. సో ఇటు 20 చేసాం కదా, సేమ్ అటు సైడ్ కూడా అలాగే చేయాలి. వన్ లెగ్ ఫ్రంట్, ఒక లెగ్ బ్యాక్కి. లెగ్ పెట్టిన ఫ్రంట్ సైడ్ పెట్టిన లెగ్ ఆర్మ్ ఫ్రంట్లో ఉండాలి. మీ ఆపోజిట్ లెగ్తో దాని యొక్క హైట్ని రీచ్ అవ్వాలి. సో 1 2 3 4 5 6 7 8 9 10. Now both hands. Three, 4, 5, 6, 7, 8, 10. So legs ఇవన్నీ మూవ్ అయ్యాయి చక్కగా. సైడ్ అనమాట. సో 2 లెగ్స్ స్ట్రైట్గా పెట్టుకొని ఒక హ్యాండ్ రిలీజ్ చేసి ఈ సైడ్ కిక్ చేయాలి. 1 2 3 4 5 6 7 8 9 10. So 10 times go side. 1 2 3 4 5 6 7 8 9 10. Nice. Nine, 10, 11, 13, 14, 15, 16, 17, 18, 19, 20. ఒకసారి సైడ్లో కూడా చూపిస్తాను. సో స్ట్రైట్గా ఇలా నించొని హ్యాండ్స్ ఇన్ ఫ్రంట్, కొంచెం వైడ్ పెట్టి లెగ్స్ చక్కగా. Two, 3, 4, 5, 6, 7, 8, 9, 10, 11, 12,
13, 14, 15, 16, 17, 18, 19, 20. సో స్క్వాట్స్ అలా పర్ఫామ్ చేయాలి. లెగ్ స్క్వాట్స్. నెక్స్ట్ ఫార్వర్డ్ లంచ్ హోల్డ్ ఒక 5 to 10 seconds హోల్డ్ చేయాలి. సో ఒక లెగ్ అనేది మీ ఫ్రంట్లో ఉంచుకోవాలి, ఇంకొక లెగ్ కొంచెం డిస్టెన్స్ ఓపెన్ చేసి బ్యాక్లో, హీల్ కొంచెం బ్యాక్కి పుష్ చేసి, సో ఈ లెగ్స్ రెండు బ్యాలెన్స్ మీద అలా కూర్చోవాలి. Deep stretch. Mali switch. So cow side stretches 10 చేయండి అటు ఇటు. Next 4, 5, 6, 7, 8, 9, 10. సో మీకు రాకపోతే మాత్రం జస్ట్ కాసేపు అలా బెండ్ అయ్యి ఆ పొజిషన్లో ఉండండి. ఇలాగా మీ లెగ్ ఇక్కడ లైట్గా స్ట్రెచ్ అయ్యేటట్టు చూసుకోండి రెండు సైడ్స్. తర్వాత ఏదైనా గాడ పట్టుకొని లైట్గా అలా ఈ పొజిషన్లో, మళ్ళీ ఆపోజిట్లో ఈ పొజిషన్లో ఉంటే ట్రై చేయండి. తర్వాత అదే అలవాటు అయింది మెల్లగా. సో ఇది ఈ మూమెంట్ కొంచెం కష్టంగా ఉంటుంది, ప్రాక్టీస్ అయితే మాత్రం చాలా బాగుంటుంది. సో హ్యామ్స్ట్రింగ్స్ అనేది కొంచెం స్ట్రెచ్ అయిపోయింది చక్కగా, లెగ్ లిఫ్ట్ చేయడానికి కానీ మూమెంట్స్ పర్ఫామ్ చేయడానికి కానీ. సో నెక్స్ట్ లెవెల్ ఇంకా స్ట్రెచ్ చేయొచ్చు, చేసి చూపిస్తాను. ఎస్, ఇలాగా మీ కాలు కంటే సో మీ హిప్ హైట్ ఉన్న ఏదన్నా ఒక ఆబ్జెక్ట్ కానివ్వండి, నాకంటే ఇక్కడ ఈ అరుగు ఉంది కాబట్టి పర్లేదు. సో స్లోగా మీ లెగ్ స్ట్రెచ్ చేసి కాసేపు ఈ స్ట్రెచ్ని హోల్డ్ చేయండి. చక్కగా మీ హ్యామ్స్ట్రింగ్స్ అంతా, ఈ మసిల్స్ అన్నీ లూజ్ అవుతాయి. కుదిరితే మీరు దీన్ని స్లోగా టచ్ చేసి కూడా అలా బెండ్ చేయొచ్చు. ఇక్కడ ఉన్న మజిల్స్ అన్నీ యాక్టివేట్ అవుతాయి, మీ ఫ్లెక్సిబిలిటీ అంతా పెరిగిద్ది. సో రిలాక్స్, బ్రీత్, జస్ట్ స్ట్రెచ్ యువర్ మసిల్స్, ఫీల్ ఇట్ and do it. సో స్టార్టింగ్ స్ట్రెచ్ కనుక అవ్వకపోతే మీరు అస్సలు బెండ్ అవ్వలేము కొంచెం అనుకుంటే కనుక జస్ట్ ఇలాగా కాసేపు మెల్లమెల్లగా మీ రేంజ్ ఆఫ్ మోషన్ పెరిగింది. ప్రస్తుతానికి అయితే ఇది చాలు. కాసేపు అలాగా ఒక 5 to 10 seconds
దించేయండి. సో సైడ్కి ఇలా అయిన తర్వాత కొంచెం ఫ్రంట్ కూడా చేయండి. ఫ్రంట్ సైడ్ ఫ్రంట్ కూడా ఇలా స్లోగా చేయాలి. స్ట్రెచెస్ అనేవి ఎప్పుడైనా కంగారు పడద్దు, ఒకసారిగా రావు. చాలా ప్రాక్టీస్ కావాల్సి వస్తుంది, చాలా ఓపిక ఉండాలి, చాలా డెడికేషన్ ఉండాలి. ఓకే, నైస్. సో ఇంకో లెగ్ కూడా చేయాలి కదా. చక్కగా ఈ పార్ట్ అంతా కూడా చక్కగా స్ట్రెచ్ ఫీల్ అవ్వండి. ఎంజాయ్ చేయండి ఎక్సర్సైజ్ అనేది. మీరు అంత ఎంజాయ్ చేస్తే అంత రిలాక్స్గా ఉంటుంది. స్లోగా relax your muscles, feel in the stretch. Nice. సో చూసారు కదా, ఇది హ్యామ్ స్ట్రింగ్ స్ట్రెచ్. ఇది కూడా చక్కగా మీ థై, అవుట్ సైడ్ మజిల్స్, బ్యాక్ సైడ్ మజిల్స్ అన్నిటిని యాక్టివేట్ చేస్తుంది. నెక్స్ట్ ఎస్, నెక్స్ట్ సో గ్లూట్స్ అయిపోయినాయి, థైస్ అయిపోయినాయి, హ్యామ్ స్ట్రింగ్స్ అయిపోయినాయి. సో కాఫ్స్ ఉన్నాయి, యాంకిల్స్ ఉన్నాయి. One, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. 10 తర్వాత కాసేపు స్ట్రెచ్ చేసి అలాగా మీ టోస్ మీద లిఫ్ట్ అయ్యి ఉండండి. నెక్స్ట్ ఇంకో వేరియేషన్ కూడా చేయొచ్చు దీంట్లో. అదే మీ ఆర్మ్స్ పైకి పెట్టి మీ టోస్ మీద మీరు లెగాలి. మీ స్ట్రెచ్ అనేది మీ కాఫ్లో ఫీల్ అవ్వాలి, మీ కాఫ్ మజిల్ ఎంగేజ్ అవుతున్నట్టు. సో లెట్స్ గో. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. హోల్డ్, స్ట్రెచ్. అలాగే కాసేపు ఉండండి. కుదిరితే అటు ఇటు వాక్ కూడా చేయొచ్చు. సో అలాగా నేనైతే ఒక ప్లేస్లో ఉంటాను, నడితే అని రోజులు లేదు. అయిపోయిన తర్వాత నెక్స్ట్ యాంకిల్స్. సో యాంకిల్స్ సింగిల్ లెగ్ లిఫ్ట్ చేసి లిఫ్టెడ్ పొజిషన్లో మీ యాంకిల్స్ రొటేట్ చేయండి క్లాక్ వైజ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9. నెక్స్ట్ ఈ లెగ్ కూడా క్లాక్ వైజ్. 1, 2, 3, 4, 5, 6. లెగ్ లిఫ్ట్ చేసి బ్యాక్ సైడ్కి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. నెక్స్ట్ మళ్ళీ ఇంకొక లెగ్. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9,
10. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. సో యాంకిల్ రొటేషన్స్ అయిపోయిన తర్వాత యాంకిల్స్ స్ట్రెచ్ చేయాలి. 1, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. కాసేపు హోల్డ్ చేయండి స్ట్రెచ్ అలాగా. మళ్ళీ కిందకు కూడా అండ్ రిలీజ్. నెక్స్ట్ 1 ఇలా కూడా చేయొచ్చు. 1, 2, 3, 4, 5, 7, 8. సో అది ఫ్రెండ్స్, దట్ వాజ్ ఎ ఫుల్ వార్మప్ వీడియో. సో ఈ వార్మప్ అనేది పర్ఫామ్ చేసేటప్పుడు అంటే మీకు అన్ని డీటెయిల్గా ఎక్స్ప్లెయిన్ చేయటం వల్ల ఈ వీడియో అనేది ఇంత లెందీగా వచ్చింది. యాక్చువల్లీ వార్మప్ పూర్తిగా పర్ఫామ్ చేసేటప్పుడు మీ వాకింగ్ అండ్ రన్నింగ్ సెషన్ అయిపోయిన తర్వాత వితిన్ 20 to 25 minutes లోపే మీరు ఆ మూమెంట్స్ అన్నీ కూడా కంప్లీట్ చేయాలి. దట్టు స్ట్రెచెస్ చేసేటప్పుడు చాలా జాగ్రత్తగా చేయాలి, ఎస్పెషల్లీ డెలికేట్ పార్ట్స్ దగ్గర, నెక్, మీ హిప్, అదే నడువు దగ్గర చేసేటప్పుడు. ఇవన్నీ పర్ఫామ్ చేసే ముందర మీరు ఒక సర్టిఫైడ్ ఫిట్నెస్ ప్రొఫెషనల్ యొక్క గైడెన్స్ తీసుకొని చేయాలి. ఆల్మోస్ట్ అన్నీ ఇవే మూమెంట్స్ ఉంటాయి, మీరు ఎనీ వార్మప్ చూసుకున్నా సరే. సో ఈ వీడియో నుంచి మీరు ఎంతో కొంత ఫిట్నెస్ నాలెడ్జ్ అనేది గెయిన్ చేసుకున్నారని కోరుకుంటున్నాను. అలాగే ఈ యొక్క వీడియో కనుక మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, అండ్ నన్ను నా ఛానల్ సపోర్ట్ చేద్దాం అనుకుంటే కనుక సబ్స్క్రైబ్ చేసుకోండి. సో until then, stay tuned to Natty and Fit for more fitness content. Keep watching.